ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా ముందు ఉండాల్సింది, వీళ్ళు కాదు కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు, ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వస్తలేడు అని ప్రశ్నల వర్షం కురిపించే బదులు నీకు అధికారం వచ్చింది, నీకు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అధికారంలోకి వచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే కదా నీకు ప్రజలు అధికారంలోకి ఇచ్చిండ్రు. హామీలను ఇచ్చే తెలివి లేక ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు, ఫామ్ హౌస్లు ఉంటాడు, ఇంకేదేదో మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చిండా రాలేదా అనేది కాదు, నువ్వు చేస్తా అన్న హామీలను నెరవేర్చు. 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు, మరి 5 ఏళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, 5 ఏళ్ళు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎప్పుడన్నా ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు చేస్తలేడు అని ఇక్కడన్నా మాట్లాడినామా? ఎంత బాగుండే తెలంగాణలో పరిపాలన, కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు. ఇప్పుడు ఎంత అధ్వానంగా మారింది 14 నెలలలోనే. నీళ్లు మాయమైనాయి, కరెంటు మాయమైంది, ఎరువులు మాయమైనాయి, జనాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అన్నదాతలు అరిగోస పడుతున్నారు, రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ రోజుటికి కూడా 3 రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నిటికీ కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కేసీఆర్ హయాంలో ఇవి లేవా? అస్సలు లేవు. కేసీఆర్ గారి హయాంలా ఆత్మహత్యలు లేవు, ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండే కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకొక రైతు చనిపోతున్నాడు కదా. ఇవాళకి ఇవాళ పేపర్లో చూసినా నేను, జనగామలో ఒక రైతు, నల్లగొండలో ఒక రైతు, మా స్టేషన్ కనుపూర్లో ఇంకొక రైతు. ఏంది ఆత్మహత్యలు? రైతు బంధు రాలేదు, రైతుకు నీళ్లు లేవు, రైతులకు ఎరువు లేవు. ఇవన్నీ తట్టుకోలేకనే అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత అధ్వానంగా ఉండేదో ఇప్పుడు మళ్ళీ 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అవే ఆత్మహత్యలు ముందట పడుతున్నాయి. కేసీఆర్ గారి పాలనలో రైతు బంధు ఇచ్చిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు, రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు, రైతులకు ఏది కావాలంటే అది రైతును రాజులాగా చూసిండు. స్ట్రెచర్ పెంచిండు, స్ట్రెచ్చర్ మీదకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి రైతులను. మరి స్ట్రెచ్చర్ మీదకి తీసుకొస్తా అంటుంది కదా రేవంత్ రెడ్డి. స్ట్రెచ్చర్ మీదకి ఎవరిని తీసుకొస్తాడు? ఎవల ప్రభుత్వం ఉన్నది? ఎవరిని రేపు ప్రజలు మార్చలీలకు పంపబోతున్నారు అనేది ముందే గుణపాఠం చెప్పబోతున్నారు. లేదు, ఇప్పుడు ప్రజలు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించినప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజల సమస్యల గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఒక ప్రతిపక్ష నాయకుడు సభలో ఉండి ఇవన్నీ ప్రశ్నించకపోగా ఎక్కడో ఉండి మమ్మల్ని పంపిస్తున్నారు అనేది వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అంటారు దాన్ని? జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశ్నించిండ్రు, ఆయన ఏం చేసిండ్రండి? విద్యుత్లా ఎన్నో విధాలుగా కుంభకోణాలు జరిగినాయి, ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అనేసి ముందట పెట్టిండ్రు. ఒక్కటన్నా నిరూపించిండ్రా? కాళేశ్వరం ప్రాజెక్టుల కుంభకోణాలు జరిగినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి లక్షల కోట్లు కేసీఆర్ ఫ్యామిలీ ఎనికేసుకున్నది, బీఆర్ఎస్ పార్టీ ఎనికేసుకున్నది, ఏటీఎం లెక్క ఉన్నది వాళ్లకు, అది ఇదని చెప్పిండ్రు. ఒక్కటన్నా నిరూపించిండ్రా? బర్రెలల్లా స్కామ్ అన్నారు, గొర్రెలల్లా స్కామ్ అన్నారు, అన్నిట్లో స్కాము అని చెప్పిండ్రు. ఒకటన్నా నిరూపించిండ్రా? కేసీఆర్ గారు అధికారంలోకి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్లు అప్పుడు కూడా ఏం చెప్పిండ్రు? మోసపోతే గోసపడతాం, 2 జాతీయ పార్టీలు మనల్ని మోసపొట్టాలని చూస్తున్నాయి, తెలంగాణను అనగదొక్కాలని చూస్తున్నాయి. ఇప్పుడు కనుక వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోయినాం అనుకో, రైతు బంధు మాయమవుతుంది, నీళ్లు మాయమవుతుంది, 60 ఏళ్ల గోస మళ్ళా మనకు తెలంగాణకు దాపరించబోతుంది అనేసి సభలల్లో చెప్పిన విషయం మనకు అందరికీ తెలుసు. ప్రజలు ఇప్పుడు ఎవరు ఏంది అనేది తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. సంవత్సరం గడవక ముందే కేసీఆర్ గారు బయటకు వస్తే ఈయనే ప్రతిపక్షాలకు టైమే ఇస్తలేడు, బయటికి వచ్చి మాట్లాడుతున్నారు అని మీరే అంటారు. తర్వాత ఇప్పుడు వస్తలేరు అనేది మీరే. కేసీఆర్ గారు వస్తే ఒక సంచలనం, రాకపోతే ఒక సంచలనం. ఫస్ట్ అయితే రావాలి కదా, వచ్చిండ్రు కదా, ప్రతి విషయంలో ప్రశ్నిస్తున్నది కేసీఆర్ గారి అడుగుజాలల్లో మా నాయకులు. ప్రశ్నిస్తున్నారంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారంటే మా వెంట కేసీఆర్ గారు, మా వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు అనే ధైర్యంతో మేమందరం ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తే మా మాటలకే వాళ్ళకి సమాధానాలు లేవు. మమ్మల్ని జైల్లో వేస్తామంటారు, బూతులు మాట్లాడుతున్నారు. ఆయన వయస్సుకు కనీసానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు. రేపు వచ్చిన తర్వాత ఇంకే విధాలుగా మాట్లాడతాడో చూద్దాం. ఇంకా ఏం చేస్తాడు ఏమనేది. పాలనను వదిలేసిండు, బూతులు మాట్లాడటమే పరమావధిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే. బూతు పురాణం ముందట పెడుతున్నాడు. పరిపాలన ఏమన్నా ఉన్నదా అంటే అది లేదు, నీళ్లు లేవు, ఏది లేదు. కానీ అంటే ఒక మొన్న అసెంబ్లీ సమావేశాల్లో అంటే కేసీఆర్ గారు వచ్చిన గవర్నర్ దీనికి సంబంధించి మీ నాయకులే కొంతమంది మాట్లాడారు. ఈ గవర్నర్ స్పీచ్ అంతా కూడా
ఒక కాంగ్రెస్ కార్యకర్త స్పీచ్ ఇలా ఉంది, కాంగ్రెస్ కార్యకర్త చదివినట్టుగానే అనిపిస్తూ ఉందని ఒక మాట అన్నారు. ఇది కరెక్టేనా? అంటే ఒక గవర్నర్ని అట్లయితే చూపడం, ఎందుకంటే మీరున్నప్పుడు కూడా అదే గవర్నరు అదే స్పీచ్ మీరు రాసిచ్చినప్పుడు చదివినదో, లేకపోతే మీరున్నప్పుడు కూడా అదే స్పీచ్ ఉంది. సో ఎందుకు అంత తేడా ఎందుకు చూపించడం? అంటే కేవలం అంతా ఏదో ఒక ఏమంటుందని లోటుపాటు చూపించాలనే ధోరణిలో కనపడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పరిస్థితి అది కరెక్టేనా? కాంగ్రెస్ కార్యకర్త పాటలు చూపించాలని ఎత్తి చూపాలని మేము చూస్తున్నామా? ఒకసారి ప్రజలకి రండి. అంటే నేను ఇది గవర్నర్ స్పీచ్కి సంబంధించి, గవర్నర్ స్పీచ్ కూడా అది కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిన ఒక తెల్ల కాగితంలో వాళ్ళు ఏవేవి మాటలు రాసిచ్చిండ్రో అవే మాటలు చదివినట్టున్నాయి కదా. ఏదన్నా ఆర్థిక ప్రగతి ఉందా? ఏదన్నా ప్రాజెక్టు కట్టింది ఉందా? ఏదైనా ఎవరికైనా ఒక వర్గానికి లబ్ధి చేకూర్చింది ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు రైతు భరోసా అంశం మీద కావచ్చు, రుణమాఫీ అంశంలో కావచ్చు, అయ్యింది రుణమాఫీ అనేది కూడా వాస్తవంగా వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. బట్టి విక్రమార్క గారిని అడగండి, రేవంత్ రెడ్డి గారిని అడగండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముగ్గురిని కూర్చుండబెట్టి మీరు చర్చించండి. ఫస్ట్ మీది ఎంత అయింది, రైతు భరోసా ఎంత చేసిండ్రు, రైతు రుణమాఫీ ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు అని చేసిండ్రు అనేసి మీరు అడగండి, చెప్తారు. అసలు వాళ్ళు చెప్పింది ఏంటిది, చేస్తున్నది ఏంటిది? ఇప్పటి వరకు కూడా 100% 100% రుణం మాఫీ అయిపోయింది అనేసి రేవంత్ రెడ్డి గప్పాలు చెప్తున్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, కొంత పర్సెంట్ చేసినాము ఇంకా కొంత చేయాల్సి ఉన్నది అనేసి ఆయననే చెప్పిండ్రు. వాళ్ళ మంత్రుల మాటకి పొంతన లేదు కదా. మేము అడుగుతుంటే వాళ్ళు జంకుతున్నారు. ఇప్పుడు రైతుల దగ్గరికి పోతే మాకు రుణం మాఫీ కాలేదమ్మా అంటున్నారు. రైతుల దగ్గరికి పోతే మాకు రైతు బంధు కాదు, రైతు భరోసా ఇంకా ఇయ్యలేదు, రాలేదు అంటున్నారు. ఆల్రెడీ 2 రైతు భరోసా పైసలను ఎగ్గొట్టిండు. మొన్నటిది కూడా 2 ఎకరాల లోపు ఉన్న రైతులకేమో ఇచ్చినా అని చెప్పిండు. ఎవరికి సక్రమంగా వస్తలేవు అని అడిగినందుకు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్న వాళ్ళను జైలు వేస్తాం, బట్టలు కూడా తీసి దంచుతాం, ఆడవాళ్ళని చూడం, మగవాళ్ళని చూడం, బట్టలు కూడా వీక్తాం అని చెప్తున్నాడు. ఎందుకు బట్టలు కూడా వీకడం ఏంది? ఈ ఫ్యాంటసీ ఏంది అసలు? నాకు అర్థం కావట్లే. ఒక ముఖ్యమంత్రి, అసలు ఏ దేశ చరిత్రలన్నా ఒక ముఖ్యమంత్రి సభసాక్షిగా బట్టలు కూడా తీసి దంచుతాం, కొడుతాం, ఆడవారిని చూడం, మగవారిని చూడము, జర్నలిస్టుల వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళేమో మూతులు మూసుకొని కూర్చుంటున్నారు. మీడియా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు వచ్చి రైతులు పడుతున్న గోసను అవన్నీ బయట పెడుతుంటే వాళ్ళు ఇవి తట్టుకోలేక ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏవైతే యూట్యూబ్ ఛానళ్ళను ఎంచుకొని అధికారంలోకి వచ్చిండో, ఏవైతే సోషల్ మీడియాను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిండో అవే ఇప్పుడు గన్నులై పేలుతుంటే అవి తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి అనేట. కానీ వాస్తవంగా అంటే పెయిడ్ ఛానల్స్ కొన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనేది వాస్తవమే కదా. మాకు అవసరం లేదండి, పెయిడ్ ఛానల్స్ తోటి పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలకు ఏదైతే జరుగుతుందో ఆ అన్యాయాన్ని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బయటకు తెస్తున్నారు. వాటికి మాకు సంబంధం ఏముంటాయండి? పేడ్ పెట్టుకోవాల్సిన సంబంధం మాకు లేదు. సునీల్ కనుగోలు లాంటి వాళ్ళను పెట్టుకొని పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని నడిపించుకున్నది రేవంత్ రెడ్డి. ఇప్పటి కూడా నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. వాళ్ళతో ఇప్పుడు ఏవైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నడుస్తలేవా? మేమైతే ఎవరిని పేడ్ ఆర్టిస్టులను పెట్టి అయితే నడిపిస్తలేము.